అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి వివాహానికి సంబంధించిన కొన్ని హదీసులు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధన: స్త్రీని 4 ప్రాతిపదికలపై పెళ్లి చేసుకుంటారు. ఆమె ఐశ్వర్యాన్ని చూసి, ఆమె వంశ ప్రాశస్త్యాన్ని చూసి, ఆమె అందచందాలు చూసి, ఆమె ధార్మిక స్థితిని చూసి. మీరు ధార్మికురాలైన స్త్రీని ఎన్నుకొనండి, మీకు మేలు కలుగుతుంది. హదీసు భావం ఏమంటే, జనులు ఈ 4 గుణాలను స్త్రీలో వెతుకుతారు. ఒకరు సిరి సంపదలకు ముగ్ధులవుతారు, మరొకరు గొప్ప వంశావళి దృష్ట్యా నిర్ణయం గైకుంటారు, ఇంకొందరు అందచందాలు చూసి పెళ్లాడతారు, వేరొకరు ధార్మిక చింతన ఆచరణ గమనిస్తారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసులకు బోధించినదేమంటే, అసలు విషయం ప్రామాణికంగా చూడవలసింది ధార్మికత, గుణగణాలు, నడవడిక. అయితే అన్ని సుగుణాలు ధార్మికతకు తోడైతే ఇక వేరే చెప్పాలా? కానీ కేవలం అందచందాలను, సిరి సంపదల్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుని పెళ్లాడటం సరియైన పద్ధతి కాదు. ఇది ముస్లింలకు తగదు. ప్రవక్త మహనీయులు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రబోధించారని హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లా అన్హు ఉల్లేఖించారు. స్త్రీలను వారి అందచందాలను బట్టి పెళ్లాడకండి. వారి అందం వారిని సర్వనాశనం చెయ్యవచ్చు. వారి సిరిని చూసి పెళ్లాడకండి. వారి కలిమి వారిని తలబిరుసుతనానికి, ధిక్కారానికి గురి చెయ్యవచ్చు. వారిని వారి ధార్మికత ఆధారంగా పెళ్లాడండి. ధర్మపరాయణురాలైన నల్లని బానిస అల్లాహ్ దృష్టిలో ఎర్రని కులీన కాంత కంటే ఎంతో మెరుగు. కేవలం అందచందాలను, సంపదను చూసి చేసుకునే నేటి వివాహాలు ఎలాంటి సామాజిక సంక్షోభానికి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి దారితీస్తున్నాయో, అందం తెచ్చిపెట్టే అనర్థాలను, ధనం తెచ్చే మదాంధకారాన్ని 20వ శతాబ్దంలో మనం కళ్ళారా చూస్తున్నాం, వీరులారా వింటున్నాం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశం 1400 ఏళ్ల క్రితం నాటి ప్రజలకు ఎంత శిరోధార్యమో నేడు మనకు అంతకంటే అధికంగా అనుసరణీయం. మీ వద్దకు పెళ్లి సంబంధం వచ్చినప్పుడు ఆ వ్యక్తి ధర్మపరాయణత, గుణగణాలు మీకు నచ్చినట్లయితే అతనితో పెళ్లి చేసి వెయ్యండి. మీరిలా చేయకపోతే ధరణిలో అధర్మం చెలరేగుతుంది, గొప్ప కల్లోలిత పరిస్థితులు ఉత్పన్నమవుతాయి అని దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించారు. ఈ హదీసు కూడా పై హదీసుని ధృవీకరిస్తుంది. పెళ్లి విషయంలో గమనించవలసింది ధర్మపరాయణత, నీతి నియమాలే. సిరి సంపదలకు, వంశ విశేషాలకు ప్రాముఖ్యత ఇస్తే సమాజంలో ఎన్నో రుగ్మతలు పడసొప్పుతాయి. కట్నాలు, కానుకల కాసపడి జరిగే నేటి వివాహాల అనుభవం మనకందరికీ ఉంది. ప్రపంచ వ్యామోహం తలకెక్కితే ధర్మనిరతి దిగజారుతుంది. అందువల్ల ధర్మం, నీతిగల వ్యక్తులకు కాక కేవలం ప్రాపంచిక సంపాదన లకు ప్రాధాన్యతమిస్తే కుటుంబ సౌఖ్యం, సామాజిక శ్రేయాలు కొరవడతాయి. దాన్నే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అధర్మం, కల్లోలం అని అభివర్ణించారు. హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజియల్లా అన్హు ఉల్లేఖనంలో దైవ సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం మాకు నమాజులో పఠించవలసిన తషహుద్ను మరియు నికాహలో పఠించవలసిన తషహుద్ను కూడా నేర్పారు అని చెప్పి, నమాజులోని తషహుద్ వినిపించిన తరువాత వివాహానికి సంబంధించిన తషహుద్ ఇలా పఠించారు. అనువాదం: స్తోత్రాభివందనాలు అల్లాహకే, మేము ఆయన్నే సహాయానికై వేడుకుంటాము, క్షమాభిక్షకై ఆయన్నే అర్థిస్తాము. మా ఆంతర్యంలోని కీడుల బారి నుండి అల్లాహ్ రక్షణ వేడుతున్నాము. అల్లాహ్ ఎవరికైతే సన్మార్గం చూపుతాడో వారిని మరెవరూ మార్గం తప్పించలేరు. ఎవరినైతే వక్ర మార్గాన పడవేస్తాడో వారినెవరూ సన్మార్గానికి తేలేరు. అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేడని సాక్ష్యమిస్తున్నాము. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు, సందేశహరుడు అని కూడా సాక్ష్యమిస్తున్నాము. ఆ తర్వాత దివ్య ఖురాన్లోని 3 ఆయతులు పఠించారు. ఆ ఆయతులు సుఫియా సౌరీ రహమతుల్లా అలై ప్రకారం ఇవి: విశ్వసించేవారులారా, అల్లాహ్ ఆగ్రహాన్ని నుండి రక్షించుకునేందుకు ఏ విధంగా కృషి చేయవలసి ఉందో అలా పూర్తిగా చెయ్యండి. మరణించే వరకు దైవాజ్ఞాబద్ధులుగా మసలుకోండి. అలీ ఇమ్రాన్ 102వ వాక్యం.
మానవులారా, మీ ప్రభువు ఆగ్రహం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణాంశం నుండి పుట్టించాడు. దాని ద్వారా దాని జంటను చేశాడు. వారిరువురి ద్వారా పురుషుల్ని స్త్రీలను విస్తరింపచేశాడు. ఇలాంటి ప్రభువు అయిష్టతకు గురి కాకుండా భయపడుతూ ఉండండి. ఆయన పేరిట మీరు పరస్పరం మీ హక్కుల్ని అర్థిస్తూ ఉంటారు. మీ బంధువుల హక్కుల్ని కాపాడుతూ ఉండండి. అల్లాహ్ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉన్నాడు. అన్నీసా 1వ వాక్యం. విశ్వసించేవారలారా, అల్లాహకు భయపడుతూ ఉండండి. సత్యమైన మాటనే పలకండి. అల్లాహ్ మీ ఆచరణలను సంస్కరిస్తాడు, మీ పొరపాట్లను మన్నిస్తాడు. ఎవరైతే అల్లాహ్ ఆయన సందేశహరుని విధేయత పాటిస్తారో వారే ఘన విజయాన్ని సాధిస్తారు. శ్రీ అల్ అహజాబ్ 71-72 వాక్యం. ఇది వివాహ సందర్భాన చెయ్యబడే ప్రవక్త సల్లల్లాహు సాంప్రదాయక ప్రసంగం. ఈ సందర్భంలో ఈ ఆయతులు పఠించడానికి గల కారణం ఏమిటంటే, వివాహం కేవలం సంతోష సంబరమే కాదు, స్త్రీ పురుషుల జంట మధ్య ఒక ఒప్పందం కూడా. మేమిద్దరం జీవితాంతం అన్యోన్య సహచరులమని, పరస్పర సహకారులమని సృష్టికర్తకు సర్వ సృష్టికి సాక్షులుగా చేసి చేసుకునే భాష. ఈ ఆయతుల వల్ల తెలిసే మరో విషయం ఏమంటే, భర్త లేక భార్య తరపున ఈ ఒప్పందాన్ని భంగపరిచే చర్య జరిగి దాన్ని దిద్దుకోవటం జరగకపోతే అతిక్రమణ చేసిన వారిపై దైవాగ్రహం కలిగి వారు నరకాగ్నికి పాత్రులవుతారు. అందువల్ల 3 ఆయతుల్లోనూ విశ్వాసుల్ని దైవాగ్రహం నుండి తాము కాపాడుకునేందుకు తాకీదు చెయ్యబడింది.